అమరావతిలోని చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతల సమావేశం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జయంత్ పాండా, నాదెండ్ల మనోహర్తో పాటు పలువురు నేతలు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పి గన్నవరం నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ తరపున మైనారిటీ అభ్యర్థులు నిలబెట్టిన సెగ్మెంట్లలో తాము పోటీ చేస్తామని చెబుతోంది బీజేపీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సంతోష్, ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీలకు సంబంధించిన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటుంటే మొత్తం 30 సీట్లను జనసేన అలాగే బీజేపీకి కేటాయించిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఆ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్న వ్యవహారం మీద ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతోంది. ఇప్పటికే గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కళ్యాణ్ నిన్న భేటీ అయ్యారు. దాదాపు బీజేపీ అలాగే జనసేన పార్టీలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తాయి అన్న అంశానికి సంబంధించి కూడా దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ కొన్ని సీట్ల విషయంలో ఇంకొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొన్ని చోట్ల ఎక్కడైతే జనసేనకు అలాగే బీజేపీకి కేటాయించిన సీట్లలో టీడీపీకి సంబంధించిన ఆశావహులు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా కొంత సర్ది చెప్పాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఒక ఉమ్మడిగా ఒక ప్రకటన కావచ్చు, ఒక ప్రెస్ మీట్ లాంటిది పెడితే ఏ విధంగా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతున్న ఈ సందర్భంలో సో ఈ ప్రస్తుతం ఇది కీలక సమావేశం. ఇప్పటికే గజేంద్ర సింగ్ షెకావత్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ చర్చించడంతో పాటుగా మిగిలిన వ్యవహారాల విషయానికి వచ్చేసరికి కొన్ని సీట్ల విషయంలో ఎక్కడైతే ఇంత మనం చెప్పుకున్నట్టుగా కదిరి, కాళహస్తి, మదనపల్లి, పి గన్నవరం ఇటువంటి సెగ్మెంట్ల విషయంలో మాత్రం కొంత టెన్షన్ ఉంది. కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట ప్రసాద్ పేరు అలాగే చాంద్ బాషా వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు చూస్తా ఉంటే కాళహస్తి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బొజ్జల సుధీర్ రెడ్డి తనయుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ తరఫున. కానీ ఈ స్థానాన్ని జనసేనకు లేదా బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం చూస్తా ఉంటే బీజేపీ తరఫున కోలా ఆనంద్ అనే బీజేపీకి సంబంధించిన బలమైన నేత ఉన్నారు. ఆ స్థానాన్ని తనకు కేటాయించాల్సిందిగా కోరుతున్నారు. అలాగే మదనపల్లి నియోజకవర్గాన్ని కూడా జనసేనకు కేటాయించారు. ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు, జనసేన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ స్థానంలో వైసీపీ నుంచి మైనారిటీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో ఇక్కడ తాము పోటీ చేస్తే బాగుంటుందన్న చర్చ ప్రతిపాదన బీజేపీ వైపు నుంచి వచ్చిన నేపథ్యంలో సో మదనపల్లి స్థానాన్ని ఆప్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక పి గన్నవరం నియోజకవర్గం నుంచి తొలి విడత జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లు ఎవరైతే ప్రకటించారో సో ఆ అభ్యర్థుల్లో మహాసేన రాజేష్ ఉన్నారు. ఆ మహాసేన రాజేష్ కాకుండా వేరే అభ్యర్థిని నిలబెడితే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, ఇతరత్ర హిందూ మత సంఘాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంలో ఆయనే స్వయంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో అక్కడి నుంచి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీకి ఆ టికెట్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సో ఇటువంటి స్థానాలకు సంబంధించి కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ స్థానాలు లేకపోతే ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఏ పార్టీ పోటీ చేస్తుందన్న టెన్షన్ ఒకటి నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుండగా ఇక సోమవీర్రాజు బీజేపీకి సంబంధించిన మాజీ ఏపీ చీఫ్ సోమవీర్రాజు ప్రస్తుతం ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. సో ఆయనకు ఎక్కడ టికెట్ కేటాయిస్తారనేది కీలకమైన అంశంగా ఉంది. ఆయనకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తానని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించి ఉన్న నేపథ్యంలో సో ఆయన ఎక్కడికైతే ఆయన సోమవీర్రాజుకి ఎక్కడైతే బలం ఉందో ఆ స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆ సీట్లను ప్రకటించేసింది. మరొకవైపు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి ఎంపీగా లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సో సోమవీర్రాజుకి ఎక్కడ టికెట్ కేటాయిస్తారు. రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేసింది. ఆదిరెడ్డి వాసు పేరు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరొకవైపు రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి ఈ 2 స్థానాలు కూడా టీడీపీ సిట్టింగ్ స్థానాలు. సో వీటిని బీజేపీకి వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉంటుందన్న ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో సోము వీర్రాజుకి ఎక్కడ కేటాయిస్తారు. ఒకవేళ అది కాకుండా
కాకినాడ అర్బన్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడం ద్వారా ఆయనకి సోమవీర్రాజుకి కాకినాడ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతుంది. లేకపోతే రామచంద్రాపురం, సో ఇటువంటి ఆప్షన్లన్నీ కూడా పిఠాపురం, ఇటువంటి ఆప్షన్లన్నీ కూడా సోమవీర్రాజు కోసం ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ సోమవీర్రాజు ఆ స్థానాల నుంచి పోటీ చేస్తారా చేయరా అన్న దిశగా కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో సోమవీర్రాజుకి ఎక్కడ అవకాశం కల్పిస్తారు అన్న చర్చ, ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. సో ఈ సమావేశంలో ఈ సీట్లకు సంబంధించిన వ్యవహారం మీద సోమవీర్రాజు అభ్యర్థిత్వం మీద కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు కొత్తపల్లి గీతకు అరకు ఎంపీ స్థానాన్ని కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆమెకు కేటాయిస్తే తాము సహకరించబోమని బీజేపీకి సంబంధించిన స్థానిక నేతలు కూడా కొంత వెళ్లి అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితికి వస్తుంది. సో వీటన్నిటిని సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రౌండ్ లో ఓట్ షేర్ అనేది సవ్యంగా జరగాలి అంటే ఇక్కడ సీట్ షేర్ కూడా అదే స్థాయిలో సామరస్యపూర్వకంగా జరగాలన్న అభిప్రాయానికి కూటమి పార్టీలు వచ్చిన నేపథ్యంలో ఆ దిశగానే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి చేరుకున్న తర్వాత చర్చలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఇవాళ సాయంత్రానికి లేదా రేపటికల్లా సీట్ల సర్దుబాటు విషయంలో ఒక ప్రకటన అనేది ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది.